అల్లాయంచు మహమ్మదీయుడు, యెహోవాయంచు క్రైస్తవులు, ఉల్లబ్జాక్షుడంచు వైష్ణవులు, శంభోయంచు శైవులు సదా ఆహ్లాదంబున మెంచ ఆయురారోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే. కనుకనే ఈ అల్లా అనేటువంటిది కానీ, జీసస్ అనేటువంటిది కానీ, రామ అనేటువంటిది కానీ, కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే. అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతన్ని దర్శించడానికి వచ్చారు. ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్, ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు. రెండవ వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు. అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము, ఇది వ్యక్తిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు. మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు. ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు. మానవుని యొక్క మెదడు, మానవ యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడాను భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి. కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు. ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు. కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము. కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే ఆకారములకు అతీతమైనటువంటిదే ఈ ఆత్మతత్వం. ఇట్టి దీనిని దర్శించాలని జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు. ఆ పంచభూతములను మనము పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు సాధనలు జరుపుతున్నారు. ఈ సాధనలన్నీ వ్యర్థములే, ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే. నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు. నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క చరిత్రం. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి, నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి, నీవు ఆలోచన మంచిదిగా పెట్టుకోవాలి, నీ మాటలు మంచివిగా పలకాలి. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. జీసస్ కూడాను అదే చెప్పాడు. ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు. లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీనిని మొట్టమొదటి ఆశిస్తూ వచ్చారు. పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు. కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు. ఇది భూతాకాశము. ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు. కట్టకడిపటికి చీచి ఇది కాదు నేను కోరవలసింది, నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రవేశించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి, ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు. అనేక మంది శిష్యులు వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అని. ఏమిటిది? తల్లి ఏడుస్తుంటే మేరీ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏమిటిది? డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే. ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది. మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా? ఉండడు. దినదినము డ్రెస్సులు మారుస్తుంటాడు. అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి. కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు. ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటి జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. అదే అమృతత్వము, అదే ఆనందము. ఆ ఆనందమునే నిత్యానందం పరమసుఖదం అన్నారు. కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు. కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి? రెండు కాని ఒక్కటే. ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును. కనుకనే ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్నాడు. రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవా అద్వితీయం, ఒకటే ఒకటి, రెండు కానటువంటిది. దైవము రెండు కానటువంటి ఒక్కటే. ఒక చిన్నది తీపి రసం చేశావు, ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు. ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు. ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు. ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు. ఈ జ్యూస్ రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూసే చెడిపోతుంది. కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది? నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని.
Then ఇంకోటి that's red వస్తా- juice. అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. Another juice. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. Green వాడికి glass. తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే. ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కానీ జ్యూసులో మార్పు రాలేదు. కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకమైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము. Any forms. ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము. ఈ భేదాలు మాత్రం మనం తీసుకోకూడదు. కనుకనే దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానమును వరించి దైవత్వాన్ని ప్రేమించాలి. కాబట్టి వరించవలసింది ఇదేది ఆత్మాభిమానము. దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి. మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం. దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తిని విసర్జించాలి. ఉన్నంత వరకు దానిని గౌరవించాలి, ఉన్నంత వరకు దానిని సేవించాలి, ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి. కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు. ఎందుకు దీన్ని యోచించటము? ఎందుకోసం మనం దుఃఖించటము? దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే. కనుక ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆయా టైంలో పోతుంటాది. మనము పదార్థమును ఒకటిగానే భావించాలి, పదార్థమును ఒకటిగానే విశ్వసించాలి. ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి, కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు. కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు, ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో. ఇది ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ కట్టకనప్పటికీ సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు. మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు. ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు. ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము. అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ. ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గాని సృష్టించాడు. ఇంకా మిగతా రాసినవన్నీ కొను వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు. ఎక్కడే కానీ జీసస్ నేను దైవం అని కానీ, లేక నేను హెడ్ అని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు. గాడ్ ఈజ్ మై ఫాదర్, ఫాదర్ 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 అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు. కనుకనే అతని యొక్క తత్వం చాలా పవిత్రమైనటువంటిది. ఏకత్వాన్ని అనుభవించడానికి తగినటువంటి మార్గములే బోధిస్తూ వచ్చాడు. అతని భిన్నత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు. ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు. ఫాదర్ 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 అంటూ వచ్చాడు. విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతని పైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు. నీకు నాకు అందరికి కూడాను ఒకే దైవమే, నీకు నాకు అందరికీ ఒకే తండ్రియే, ఈ తండ్రి బిడ్డలమే మనం అందరూ కూడాను. కనుకనే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఆయన కూడా బోధించుకుంటూ వచ్చాడు. కట్టకనప్పటికీ ఈ విరోధం అధికం కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. ఆయనకు కూడా చాలా ఇది దోషమని తెలుసును, కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును. కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు. సిలక కుట్టాలి అని చెప్పి అన్నాడే. కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు. చీచి, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా? రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తాను కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు. రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పలేదు, ఇతను శిష్యుడు అని చెప్పలేదు, ఇతను దేవుని దాసుడు అని చెప్పలేదు. కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు, పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా 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 అనగా పవిత్రము అని. ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వారంతా పర్సన్ అని పేరు పెట్టారు. కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది. అనగా ప్రతి మానవుడి ఎందుకు ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ 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 అని పిలుస్తారు. కనుక నేను కూడా ప్రతి మానవుడు కూడా దివ్యత్వ స్వరూపుడే. ఐ అండ్ యు ఆర్ వన్. కనుక అందరు కూడా దైవ స్వరూపులే. కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా దివ్యమైన ఆత్మ ఉంటుండాలి. ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు. కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు, దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు, దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకు దైవత్వం ఉంటుండాలి. సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా ప్రతిష్టతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి. ఈ విధంగా బైబిల్ కానీ ఖురాన్ కానీ ఈ విధంగా పట్టుకొని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి. కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. అల్లా కానీ జీసస్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా ఏ చెడ్డది చెప్పలేదు. అల్లా ఇట్లు చెప్పాడు, జీసస్ ఇట్లు చెప్పాడు, రాముడు ఇట్లు చెప్పాడు, అవన్నీ మన భ్రాంతులే. అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గములే బోధించారు. అందరూ సుక్షేమంగా బ్రతకాలని బోధించారు. ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు. అందరినీ ప్రేమించండి అన్నారు, ఎవరిని ద్వేషించమని చెప్పలేదు. ఈ క్రైస్తవతం అనేటువంటిది ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల.
ఈ జీసస్ కూడాను జెరూసలేములో పోయి కూర్చున్నాడు. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాది. 4 సంవత్సరాల పిల్లవాడు. అక్కడ తిరునాళ్ళ జరుగుతుండాది. జెరూసలేం లోపల గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది. కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు. ఎక్కడ పోయినాడని వెతుకుతుంటే కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర. ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు. నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి. ఎక్కడుంటివిరా ఇంతకాలం? దైవం దగ్గరే ఉంటే. దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా? ఆ చర్చి లోపల క్రీస్తు చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు. ఆ చర్చిలో చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది. అక్కడ చూచాడు. జీవుల్ని హింసించకూడదు, అంత బుద్ధిని వలె చేశాడు. అక్కడంతా పావురాలంతా అమ్మి దాన్ని అంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు. ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవములకు ప్రీతి అని వారికి అర్థం. అప్పుడు జీసస్ ప్రాణములు తీవటమా భగవంతునికి ప్రీతి అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పౌరవులంతా వదిలిపెట్టాడు. ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు. అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే. కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావం పుట్టించి మనసును కూడాను ఏమాత్రం నొప్పించకూడదు. మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది. ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు. ఎవరిని కూడా మనం బాధించకూడదు. ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు. నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో, అంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. ఆ ప్రేమనే దైవము. ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు. కనుకనే అలలు కలిగినటువంటిదే సముద్రము, కిరణములు కలిగినటువంటిదే సూర్యుడు. ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి. ప్రేమనే లేకపోతే వాడు మనిషే కాదు. కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి. ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు. దైవమే ప్రేమ, ప్రేమనే దైవము. కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకొని వికారమైనటువంటి భావాలంతా తుడిచివేయాలి. అల్పబుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు. ఇదంతా కూడా అల్పబుద్ధుల యొక్క లక్షణాలు. ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే. ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వం. కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి. మన ప్రేమను మనం విశ్వసించాలి. నీ ప్రేమనే నీవు విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీవు విశ్వసించాలి. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి. ప్రేమనే నా దైవం అని భావించండి. ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.